ఇంత సడన్ గా కబురు పంపించామని తప్పుగా అనుకోకండి బావగారు. భలేవారు బావగారు, మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి మా వాడు నిద్రపోతే ఒట్టు వెళ్ళి మాట్లాడమని ఒకటే గొడవ. ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. అంతా మా వాడి అదృష్టం. మీలాంటి గొప్ప సంబంధం దొరకడం నిజంగా మా నందిని అదృష్టం. శుభం. ఈ సంబంధం ఇద్దరికి అంగీకారం కాబట్టి ఇక నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టుకుంటే సరి. దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. అలాగే. అబ్బాయి అమ్మాయి జాతకాల రీత్యా రేపు ఉదయం 7 గంటలకి నిశ్చితార్థానికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది తప్పితే మళ్ళీ 4 మాసాల వరకు ఇంత మంచి ముహూర్తం లేదు. అంచేత రేపు ఉదయం నిశ్చితార్థం జరుపుకుని ఆ తర్వాత మీకు అనుకూలంగా పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రేపే నిశ్చితార్థం పెట్టుకుంటే సరే. మీ అంగీకారమే మా అంగీకారం బావగారు. ఈ రోజు ఇక్కడే ఉండి రేపు నిశ్చితార్థం జరిగాక వెళ్తురు గాని. వద్దులేండి బావగారు, కతికితే అతకదంటారు. పెళ్ళయిన తర్వాత రాకపోకలు ఎలాగూ తప్పవు. రేపు ఉదయం 6 గంటలకల్లా వచ్చేస్తాం. సెలవు, వెళ్ళొస్తాం మరి. మంచిది, నమస్కారం. అనుకోకుండా మా నందినమ్మ గారికి సంబంధం బాగానే కుదిరిందమ్మా. రేపు నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే లెక్క. నందిని చాలా అదృష్టవంతురాలు వదినా. రేపటి నుంచి ఇది మన ఇంటి పిల్ల కాదు, వాళ్ళ ఇంటి కోళ్ళు అయిపోయినట్టే. ఏంటమ్మా, భోంచేసావా? ఎరా, ఇంకా నిద్రపోలేదా? నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పమ్మా. నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న. ఏ, ఎందుకని? నేను ఒక అతన్ని ప్రేమించాను. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మన వంశంలో లేవు. నా ప్రాణం పోయినా ఈ పెళ్ళాగదు. మాట తప్పి బతకడం నాకు చేత కాదు. నువ్వు ఈ సంబంధమే చేసుకోవాలి, చేసుకొని తీరాలి. అర్థమైందా? రాజు. నందు, ఏంటందు ఈ టైంలో వచ్చావు? ఏంటి అలా ఉన్నావు? మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం నా వల్ల కాదు. నువ్వంటే నాకెంత ఇష్టమో, ఎంత ప్రేమో మనసు విప్పి చెప్పాను. ఎన్నోసార్లు అడిగాను, నీ దగ్గర నుంచి సమాధానం రాలేదు. నీ మనసులో ఏముందో తెలియక రోజు చేస్తూ బతుకుతున్నాను రా. ఏరా, నీకు నాతో కలిసి బతకాలనిపించడం లేదా? నన్ను ప్రేమించాలనిపించడం లేదా? పిచ్చిదాల్లా అడుగుతున్నాను రా. నీ మనసు కరగడం లేదా? చూడు, రేపు ఉదయం నాకు నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళి అయిపోయినట్టే అంటున్నారు. చావైనా బ్రతుకైనా నీతోనే అని నిర్ణయించుకున్నాను. ఇంకొకరి గాలి సోకినా తట్టుకోలేను. నేను పూర్తిగా నీదానిగానే బ్రతకాలనుకుంటున్నాను. నీతోనే జీవించాలనుకుంటున్నాను. నీతో గడిపిన ప్రతిసారి నాలో కలిగిన భావాలన్నీ, అది సంతోషం కానీ బాధ కానీ అన్నీ ఈ నోట్బుక్లో ఒక పేజీలో రాసుకున్నాను. అదే సమయంలో నీ మనసులో ఏదో భావం తప్పకుండా కలిగే ఉంటుంది. అది ఇంకో పేజీలో రాసి రేపు సూర్యోదయంలోగా నాకు ఇవ్వు. టైం దాటితే నిశ్చితార్థం, గుర్తుందిగా? ఇంకొకరి గాలి సోకినా నేను తట్టుకోలేను, గుర్తుంది కదా? సూర్యోదయంలోగా. తర్వాత ఏం జరిగినా బాధ్యత నీదే. నందిని,
ఏదేమైనా రేపు అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టుగా నిశ్చితార్థం జరిగి తీరుతుంది. ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. ఎవరైనా అడ్డొచ్చారో నరికేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలేసావంటే చంపేస్తాను. నన్ను తాకిన నీ తొలిచూపు నా హృదయంలో పెనుతుపాను రేపింది. నాలో ఏమవుతుందో నాకే తెలియని కలవరం. మునుపెన్నడూ లేని నీ చూపు, నీ శ్వాస, నీ చిరునవ్వు అన్నీ ఇవాళ నాకు సరికొత్తగా అనిపించాయి. నాకు మరో కొత్త జన్మని ప్రసాదించాయి. నాలో చెలరేగిన ఈ భావం ఏమిటో ఎంత ఆలోచించినా నాకే అంతు చిక్కడం లేదు. బహుశా దాని పేరే ప్రేమంటారేమో. అవును, ఇది ప్రేమే. రాజు, పడుకో. నేను పడుకోను. ఏయ్, పడుకో. పడుకోమన్నానా? నా కంటిలో చిన్న నీటి పొట్టు కనిపించినా నీ గుండె చెరువయ్యేది. నాకు చిన్న కష్టం వచ్చినా నువ్వెంతగా తల్లడిల్లిపోతావో నాకు తెలుసు. ఈ ప్రపంచంలో అమ్మని మించిన ప్రేమ లేదనుకున్నాను. కానీ ఇవాళ నీ ఒడిలో అమ్మ చేతి ఓదార్పు చూశాను. అమ్మలోని లాలన చూశాను. నిజానికి నీ ఒడిలో మరోసారి మా అమ్మనే చూశాను. ఈ విషయం నా గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్నా నీకెలా చెప్పాలో తెలియడం లేదు. తలుపేశాను కదా అని అమ్మా నాన్నట్టు అనుకుంటున్నావా? ఆశ దోశ. ఇప్పుడు హీరో వచ్చి హీరోయిన్తో ఐ లవ్ యూ చెప్తాడంట. నువ్వు నాకెదురైతే చాలు, నాలో నాకే తెలియని తడబాటు, ఊహల అంచుల్ని తాకే ఉలికిపాటు. నువ్వు బలవంతంగా ఐ లవ్ యూ అనిపించినా నిజానికి అది నా గుండెల్లోంచి పెకలించుకొచ్చిన మాట. నీ మీద భయం వల్ల చెప్పింది కాదు, నీ మీద చెప్పలేనంత ప్రేమతో చెప్పింది. నీ ముందు నా మనసులోని మాట చెప్పాక ఓ పెద్ద బరువు దింపుకున్నంత ఆనందం, గువ్వలా రెక్కలు తిప్పుకొని ఆకాశంలో తేలిపోతున్న సంతోషం. నేను నేల మీద నడవలేదు, అసలు నేను కాదు. నా ఒడిలో పాపాయిలా పడుకొని మారాన్ చేస్తున్న నీ అల్లరిని నేనెలా మరవగలను? ఆ కార్తీక పౌర్ణమి నాడు నిండు పున్నమిని ఆకాశంలో కాదు, నీ కళ్ళల్లో కార్తీక దీపాలుగా వెలగడం చూశాను. వాటిని నా జీవితంలో వెలిగించడానికి వచ్చిన దేవతలా అనిపించాం. ఆ చందమామలోని వెలుగంతా నీ చెంపల మీద వెన్నెలలా జారడం చూశాను. నువ్వు ఆకలేస్తుందంటూ అన్నం పెట్టమంటే నా గుండెలోని ప్రేమని గోరుముద్దలు చేసి తినిపించాను. ఆ క్షణం నీకే కాదు, నాకు కూడా ఈ ప్రపంచమంతా ఇలాగే ఆగిపోతే బాగుండనిపించింది. అలాగే ఇంతటి ఆనందాన్ని సొంతం చేసుకునే ఈ గుండె కూడా ఆగిపోతే మరింత బాగుంటుందనిపించింది. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఇద్దరం నెగ్గుతాం, లేకపోతే ఇద్దరం ఓడిపోతాం. అంతేకాని మన ప్రేమలో నువ్వు నెగ్గి నేను ఓడిపోవడం జరగదు. బంగారపు ఇటుకలతో కట్టిన బంగళాల్లో యువరాణివి నువ్వు. మమతానురాగాలకి నోచుకోకుండా ఎన్నటికైనా ఈ మట్టిలో కలిసిపోవలసిన మట్టి మనిషిని నేను. నా ప్రేమ రెక్కలు లేని కుప్ప లాంటిది, సుడిలో చిక్కిన పడవ లాంటిది. అది ఎన్నటికీ తీరం చేరదు. రాచరికాల ఉక్కు పాలతో నువ్వు పెరిగితే రగులుతున్న ప్రేమను కన్నీటితో ఆర్పుతూ పెరిగిన వాణ్ణి నేను. ఈ నిరుపేద ప్రేమను వెల్లడించిన నువ్వు కడదాకా నాతో నడుస్తావా? మీ ఇంటి ఉప్పు తిని పెరిగిన వాణ్ణి వారి కన్నెలకు గురైతే నేను బ్రతకగలనా? నా మనసు పొరల్లో దాగిన ప్రేమ అందుకే మరుగునే పడి ఉందేమో. నువ్వెంత పెద్ద మనసు చేసుకున్నా ఈ పేదవాడి ప్రేమ పేదరికోలోనే మగ్గిపోవాలేమో.
నీ చూపు ఏ అమ్మాయి మీద పడినా, నువ్వే అమ్మాయిని తాకినా ఊరుకోను. ఏ ఎందుకంటే నువ్వు నా సొంతం. స్వార్థం కూడా ఒక్కోసారి ఎంత ముచ్చటగా ఉంటుందో నీ కోపం చూశాకే అర్థమైంది. నా చూపు, మనసు, స్పర్శ మరొకరిపై పడకూడదన్నావు. అన్నీ నీకే సొంతం కావాలన్నావు. ఈ లోకంలో నన్నుగా ప్రేమిస్తున్న నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నా. ఎందుకంటే నేను కూడా నిన్ను నీ అంతగా ప్రేమించలేనేమోనని. నా మనసే కాదు, నా చూపు, తలపు, తపన ఇవన్నీ తిరుగుతున్నది నీ చుట్టూనే. నిన్ను తాకితే కానీ ఏ గాలిని నా ఊపిరిగా అనుమతించని వాణ్ణి దానిని మరొకరికి సొంతం చేస్తానని చెప్పు. అయ్యో, కరెంటు పోయింది. ఏంటి నందు ఇది? ఎందుకు తొందర? పట్టుకో. రాజు, నువ్వెప్పుడు పుట్టావో నాకు తెలీదు, కానీ నువ్వు నా మనసులో పుట్టి 3 సంవత్సరాలైంది. ఈరోజు నా రాజు పుట్టినరోజు. నందు, నీ మనసులో నేను ఎప్పుడు పుడతానో తెలీదు, అసలు పుడతానో లేదో కూడా తెలీదు. హ్యాపీ బర్త్డే. రావాలా? నువ్వు పద, నేను వస్తాను. లక్ష్మిలా ఉంది. అంతా మా వాడి అదృష్టం. మీలాంటి గొప్ప సంబంధం దొరకడం నిజంగా మా నందిని అదృష్టం. గుండెను చప్పుడును వేరు చేసినట్టు, కంటిని రెప్పను వేరు చేసినట్టు, నా ఊపిరిని నా నుంచి వేరు చేస్తున్నట్టుగా ఉంది. ఊపిరి తెగిన దేహంతో ఎలా జీవించగలను? నువ్వు లేవన్న నిజం నన్ను బతకనిస్తుందా? నాలోని అణువణువు నువ్వుగా మారాక ఇక నేనుగా ఉండగలను. ఇన్ని అడ్డంకుల నడుమ నా ప్రేమను గెలిచేదెలా? ఈ లోకానికి మన అంతరంగ మదనాన్ని తెలిపేదెలా? అసలు నువ్వు లేకుండా బతికేదెలా? నువ్వు లేని నేనొక జీవచ్చవాన్ని. కానీ నా మనసు చెబుతున్న మాటల్లో ఇదొక్కటి మాత్రం నిజం. ఐ లవ్ యూ. రాజు, నందు, ఇంత పొద్దున్నే నీలో ఎంత ప్రేమ పెట్టుకుని ఎందుకు చెప్పలేదురా? మీరు ఈ టైంలో వచ్చారేంట్రా? నందిని చనిపోయిందట్రా. ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజంగా చనిపోయిందిరా. ఊరంతా గోలగోలగా ఉందిరా. అమ్మా
చావైనా బ్రతుకైనా నీతోనే అని నిర్ణయించుకున్నాను. నేను పూర్తిగా నీదానిగానే బ్రతకాలనుకుంటున్నాను. గుర్తుంది కదా, సూర్యోదయంలోగా. తర్వాత ఏం జరిగినా బాధ్యత నీదే. రాజు చూడరా, నా చేతులా నేనే చంపుకున్నాను రా.